నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలనమైన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి వల్లే నేను పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చానన్నారు. అయితే నేను పూర్తిగా వ్యవసాయం చేసుకుంటాను అన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు. అసలు అదేందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేసి చాలా రోజులు అయిపోయింది, ఇయరే గడిచింది. అయితే మరొకసారి ఇప్పుడు సంచలనమైన విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్వార్టరీ చుట్టూ ఉన్న వాళ్ళే నేను పార్టీకి రాజీనామా చేశానన్నారు. మరి వ్యక్తిగతంగా నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఉద్దేశం లేదు అన్నారు. మరి స్నేహపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఏ ఉద్దేశం లేదని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ విషయాలు ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు యాక్చువల్గా విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిందని వాళ్ళ మీద ప్రేమతోటో లేకపోతే జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చకో అతను బయటికి రాలేదండి. ఈ కేసులు ఎక్కడ ఇరుక్కుంటాంరా భగవంతుడా అని చెప్పేసి ఈ కారాగారాన్ని నేను భరించలేను ఈ వార్ధక్యంలో అనేటువంటి దాంతో బయటకు వచ్చి అప్రూవర్గా మారాడు. పైగా అతని కోపం ఏంటి, జగన్మోహన్ రెడ్డి సైన్యాధ్యక్షుడిగా పనిచేసి అతను చేసిన అవినీతిలో ఇతను భాగస్వామి, సహనిందితుడు, కంప్లీట్గా ఆ 1,00,000 కోట్లు కొల్లగొట్టేయడంలో ఇతని పాత్ర పూర్తిగా ఉంది. కాబట్టి అతను అక్యూజ్డ్ 2 అయ్యాడు, అతనితో జైల్లో కూడా ఉన్నాడు. అది బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే వరకు కూడా ఇతను సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. అతను అధికారంలోకి వచ్చాడు. తర్వాత ఇతను పక్కన పెట్టారు, ఇంకా వేరే వాళ్ళు చేరారు, సహజంగానే చేరతారు కదా. దాంతో కొంచెం కినుకు వహించాడు, నోరు మూసుకున్నాడు అధికారం ఉన్న వాళ్ళం. ఎందుకంటే ఏంటంటే కొంచెం టికెట్ ఇచ్చి పంపిస్తారు అలవాటు వాళ్ళకి. దాంతో ఇక చివరికి ఓటమి పాలైన తర్వాత తన అక్కస్సు బయట పెట్టుకున్నాడు. పైగా అనేక కేసుల్లో అతను జవాబుదారీగా నిలబడ్డాడు. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో నిన్ను గుండెపోటుని ఎవరు చెప్పమన్నారో ఇలాంటివన్నీ వచ్చినాయి. లిక్కర్ కేసు విషయంలో ఇతను పాత్ర చూస్తే అతను నాది కదండి ఇంకా పలానా వాళ్ళు అని చెప్పి అతనే గుట్టు విప్పాడు. వాళ్ళందరూ లోపల పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న వాళ్ళు ఇంకో బాబాయ్ సుబ్బారెడ్డితో సహా మీకు అత్యంత సన్నిహితుడు, ప్రేమికుడు కరుణాకర్ రెడ్డితో సహా లోపల పోతున్నారు అందరూ. ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపల ఉన్నాడు. ఇప్పుడు వేకెన్సీ వచ్చింది కదా, మళ్ళీ నేను చేరొచ్చు అనే లెక్కలో ఉన్నాడు అతను. పైగా అతను బయటకు వెళ్ళిపోయేటప్పుడు కూడా విరహ వేదంతో వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు అని హర్ట్ అయిపోయినట్టు మాట్లాడి వెళ్ళి నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా లోపల పోతున్నారు కదా. మరి అతను తెలిసి అన్నాడో తెలియకన్నాడో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి కూడా లోపల పోతాడు. అంటే ఒకవేళ అప్పుడు పార్టీని తనైనా హస్తగస్తం తనైనా మెయింటైన్ చేయొచ్చు అనుకున్నాడో ఏమో తెలియదు. ఇప్పుడు నాయకత్వం లేమి ఉంటుంది, తలకాయ లేని ముందు మిగులుతుంది పార్టీకి. అప్పుడు ఆ తలకాయ కింద తను వద్దామని ముందు ఉండొచ్చు. అందుకే రాజకీయాలు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాను అంటున్నాడు. నేను ఇంక రాను, రాజకీయాలు మానేశాను, కందమూలాలు తింటాను, అడవులు బాట పెట్టాను, కమండలం తీసుకున్నాను, వ్యవసాయం చేస్తాను అనేది పైకి చెప్తున్నా వీళ్ళ బుద్ధి వక్ర బుద్ధి. వీళ్ళని అసలు నమ్మలేము, జకాల్స్ అంటారు వీళ్ళని అసలు నమ్మలేమండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాకు 20 ఏళ్ళ నుంచి స్నేహితుడు అన్నాడు. మరి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు 20 ఏళ్ళు స్నేహితుడు అయినప్పుడు ఎక్కడో చోట ఎదురుపడతాడు కదా. మరి అతని మీద నీచమైన ట్వీట్లేటి, నువ్వు ఇలా అన్నావు లేదా అన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా బంధువు అన్నావు, మరి నీకు అంత బంధువు అయినప్పుడు ఆయన మీద ఆయన గురించి లోకేష్ గారి గురించి ఎలాంటి ట్వీట్లు పెట్టి కూడా నువ్వు నాకు ఎవరితో శత్రుత్వం లేదన్నావు. మరి రఘురామకృష్ణరాజు గారి గురించి గట్రా నువ్వేం మాట్లాడావు? ఇక్కడ రాజకీయాలు ఇవాళ అనుకున్నా రేపు దులిపేసుకోవచ్చు, ఉమ్మేస్తే నువ్వు కానీ ఇంకొకళ్ళు కానీ దులిపేసుకున్నా కానీ ప్రజలు మర్చిపోరు. కాబట్టి ప్రజాస్వామ్యం నిలబడి ఉంది. ఇలాగా నాయకులు ఒకటైపోయినా లేకపోతే నాయకులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా కానీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు దాన్ని. ఎవరో ఒకరికి వేస్తారు శిక్ష, ఇద్దరిలో ఎవరు తక్కువ తప్పు చేస్తే నేను గెలిపి ఆడే వైపున ఉంటారు. కాబట్టి విజయసాయిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ కథ ముగిసింది. వాళ్ళ అధ్యాయం ముగిసిన అధ్యాయం. ఇంకా ఊరికే వాళ్ళు ఏంటంటే ఆ ఉనికిని కాపాడుకోవడం కోసం రప్పాలో లేకపోతే ఎవరో ఒకరిని టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు ఈ పన్నెండు పిల్లతాలు కొరికినట్టుగా వాళ్ళు ఎవరు ఉంది అంటే వాళ్ళ లెవెల్ ఎంత దిగజారిపోయిందో అంటే నాలాట ఒక సామాన్య సగటు పౌరుడు, ఒక అనలిస్టు మాట్లాడిన దాని మీద వాళ్ళు హై రేంజ్లో మాట్లాడుతున్నారు. అంటే మీరు తగ్గారా నేను పెరిగాననేటువంటిది మీరు ఆలోచించుకోవాలి. అర్థమైందా? నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను. అందులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు నవ్వొచ్చింది. వాళ్ళు అసలు నేనేం మాట్లాడానో వినకుండా
వాళ్ళు ముందు దానికి స్పందించే ముందు నేనేం మాట్లాడినా పూర్తిగా వినాలా. నా ఆవేదన సగటు పౌరుడి ఆవేదన. ఈ ఈ దేశంలో రాజ్యాంగము చట్టాన్ని అతిక్రమించి కూడా ఎవడైనా నేరస్తుడే, దోషే. అలాగున్న ఏ రాజకీయ పార్టీ అయినా నిషేధించబడాలి. అలా నిషేధించబడిన పార్టీ ఒకటైతే ఆ నాయకులు అలాగ హతమవుతుంటే మిమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నారని అడిగిన తప్పే ఉంది నేను అడిగిన దాంట్లో. మరి మీ వ్యవహార శైలి ఎలాగుంది? 13 ఏళ్ళ నుంచి నీ కేసు సత్వరం, నువ్వు మంచోడు నిర్దోషమైతే కేసు తేల్చమని నువ్వు అడగాలి. కానీ కేసులు వాయిదా వేయమని లేకపోతే ఎగ్గొట్టడానికి ఎందుకు చూస్తున్నావు, ఎందుకు ఏడుతున్నావు అంటే ఎగ్గొట్టడం. కానీ వీళ్ళందరూ ఏంటంటే చెప్తే వినరు, కొడితే ఏడుస్తారు. ఏదైనా మాట కఠినంగా అంటే గిల్లుకుంటారు. నేనేదో అనేసానని బాధపడుతున్నారు వీళ్ళు. అది కూడా పూర్తిగా వినకుండా ఈ 5 ఏళ్లలో వాళ్ళకి తెలియలేదు. కానీ అంతకన్నా దారుణంగా కఠినంగా మాట్లాడాను. అసభ్య పదజాలం, భూత పదజాలం వాడను. కానీ మీ అరాచకానికి శస్త్రచికిత్స చేశాను నేను. కుట్లేటు మానేసాను ఆపరేషన్ చేసి. మీకు తెలియలేదు, ఒళ్ళు మందమే కొవ్వెక్కిపోయి జనాలకు ఎవరికి చేరాలో వాళ్ళకి చేరింది. ఏంటండి వీళ్ళు కేసులు పెడతామో లేకపోతే ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. అసలు ఆ పని చేస్తే బాగుండు మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్లో కాల్చి చంపుతాను దగ్గర మొదలెట్టి పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన దాకా మీ అందరూ లోపల పోతారు. మీ అందరి మీద కేసులు పెడతాం. మీరు 29లో రప్ప మేము అనుకుంటే ఇప్పుడే రప్ప. కానీ మా సభ్యత, సంస్కారం, మా నాయకుడు, మా విధానం, మా భాష అంత సంస్కారవంతంగా ఉంటుంది. మీలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడి రెచ్చిపోయి మాట్లాడతాం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మాకు కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు కౌంటర్ ఇచ్చారు నాకు, నేను ఎన్కౌంటర్ చేస్తున్నాను ఇప్పుడు మాటలతోటి. అలాగే ఉండాలా. ఏదైనా అంటే సత్తా ఉంటే మాట్లాడాలి వాస్తవాలతోటి. బూతులు తిట్టుకుంటే ఏముంది, మీకన్నా గట్టిగా మాట్లాడతాను నేను. బూతులు మీకన్నా కొత్త బూతులు, పచ్చి బూతులు మాట్లాడగలను నేను. మీ చెవుల నుంచి రక్తం కారిపోయేలా మాట్లాడగలుగుతాను. మీరు ఊరికే అదేదో బెదిరించాము, భయపెడదాం, నెవర్. మీ వల్ల కాదు అది. మీలాగా మేము దాక్కుని రకం కాదు. మీరేదో మేము మీరు అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడాము మేము. ఓ రకంగా ఇప్పుడు చాలా తక్కువ మాట్లాడుతున్నాం మేము. మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను ప్రతిరోజు 7-8 గంటలు మాట్లాడాను నేను. నిర్విరామంగా మాట్లాడాను. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడాను నేను. అందులో ఏమాత్రం అసలు గ్యాప్ లేకుండా మాట్లాడాను. మీ అరాచకాలను ప్రతి ఒక్కటి మాట్లాడాను. మరి ఇప్పుడు మీ ఆహాకారాల ఆర్తనాదాలు చూస్తుంటే నాకు నిజంగా శ్రవణానందకరంగా ఉంది. మీరు ఇంకా ఏడవండి, లేదా మూసి కూర్చోండి మంచిది. ఎందుకంటే మీరు తప్పులు చేశారు, మీరు 10 మందిని అన్నారు. అందులో ఒక్కడు మిమ్మల్ని అంటే తట్టుకోలేకపోతే ఎలాగా? మీరు అన్నారంటే అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలా, కొట్టడానికి వెళ్తే కుట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలా. ఆ బేసిక్ ప్రిన్సిపల్ తెలుసుకుని మీరు వ్యవహరించాలి. అది గుర్తుపెట్టుకోండి. సార్, జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి 3 రోజుల పర్యటన పులివెందులో చేస్తున్నారు. ముఖ్యంగా పల్నాడులో చేస్తానని వస్తుంది వార్త. మీరు ఎక్కడైనా చేయనివ్వండి, అతను పర్యటన చేసినప్పుడల్లా అతని గ్రాఫ్ తగ్గుతూ ఉంటుంది. ఆ జనాలను వేసుకుని, ఆ ప్లే కార్డులు పట్టుకుని జనాలను భయాందోళనకు గురి చేసినంతకాలం వాళ్ళకి ఏమాత్రం కనుచూపు మేరలో ఎడారిలో మరీచికలు అంటారు, వీటిని వయాశిస్సులు అంటారు. మరీచికలు అంటారు అంటే మీకు నీళ్లు ఉన్నట్టు భ్రమ కలిగిస్తూ ఉంటాయి, దగ్గరికి వెళ్తే ఏముండదు. అదే పరిస్థితి. ఆ క్యాడర్ని మోసం చేయకండి మీరు. ఎందుకంటే మిమ్మల్ని చూసి మళ్ళీ వస్తాడు అనుకుని మీరు చెప్పి మాటలని వాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళ మీద మాలటోళ్ళు తగులుకుని లోపల అయితే ఇక బయటికి రారు. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు మొత్తానికి విజయసాయి రెడ్డికి పార్టీకి ఏమైనా వేరే పార్టీలకు జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అతను అంటరాని వాడండి. ఏ పార్టీ వాళ్ళు చేర్చుకోరు, జనాలు రివర్స్ అయిపోతారు. టీడీపీలో చేర్చుకుంటూ ఊరుకోరు, జనసేన వాళ్ళు కూడా ఊరుకోరు. అందుకనే వాళ్ళు తైలం పోస్తున్నాడు. నాకు 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్, నాకు 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అంటాడు ఇంకొకటి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. కాబట్టి ఏమైనా రాజకీయాలు ఏదైనా సాధ్యమేనండి. మనం పూర్తిగా కొట్టుపాడేళ్ళాం. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఇప్పుడు అలా ఇలా మాట్లాడాలంటే జగన్ మెయిన్ కేసులో కూడా అప్రూవల్గా మారాలి అతను. అంటే జగన్ శాశ్వతంగా లాకప్కి పరిమితం చేయగలిగితే ఇతని ద్వారాలు తెరుచుకుంటాయి కొన్ని చోట్ల. చూద్దాం ఏమవుద్దో. థ్యాంక్ యూ సార్. రైట్.